హాయ్ అండి, ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో చూసేయండి. ముందు ఒక కడాయిలో నెయ్యి వేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అందులో బొంబాయి రవ్వ వేసుకొని చిన్న మంట మీద ఇలా వేయించుకోవాలి. దేవుడి దగ్గర ప్రసాదంగా చాలా బాగుంటుంది. గట్టిగా అయిపోకోకుండా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తుంది. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వకు 4 కప్పుల వాటర్ పోసుకోవాలి. అవి కూడా బాయిల్ వాటర్ పోసుకోవాలి. ఇలా కలబెట్టుకుంటూ దగ్గరికి వచ్చేంతవరకు కలబెట్టుకుంటూ ఉండాలి, వంట కట్టకుండా. ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వకు 1.5 కప్పు చక్కెర తీసుకుందాం. చక్కెర కరిగేంత వరకు కలబెట్టుకుందాం. ఇప్పుడు పైన కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇందులో ఫ్రూట్ కలర్ అయినా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. పైన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం.